నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రోజు రోజుకు అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం ఆశించినంతగా లేదు అని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం హైదరాబాద్ను మించిన స్థాయిలో రేట్లు ఉన్నాయి, అందుకే కొంత డెవలప్మెంట్ కనబడట్లేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి క్రెడై విజయవాడ చాప్టర్ చైర్మన్ చెరుకూరి సతీష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మనం అన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎట్లా ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది అంటే ఎట్లా చెప్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి, అంటే లాస్ట్ 2 years నుంచి డెవలప్మెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. 2 years నుంచి అన్ని దాన్ని ఒక సెటరేట్ చేసుకుంటా కొంచెం అంతకుముందు జరిగిన ఇబ్బందులన్నీ మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు టెండర్లు వర్క్స్ అన్ని కూడా మళ్ళా కొన్ని బిల్డింగ్స్ ఆగిపోయిన బిల్డింగ్స్ కొన్ని వాటిని మళ్ళా ఐఐటి చెన్నై వాళ్ళందరినీ పిలిచి అన్ని చూసుకుని మళ్ళీ టెక్నికల్ అప్రూవల్స్ అన్ని వాటిని ఇంజనీరింగ్ సైడ్ అన్ని కూడా చూసుకుని కొంత టైం పట్టింది. అవన్నీ కూడా ఇప్పుడు వర్క్స్ కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల స్టార్ట్ అయింది వర్క్స్ కూడా. సో ఇదేంటంటే కొంచెం మనకి ఒక 1 year నుంచి ఒక 2 years లోగా ఈ రోడ్స్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతకుముందు మనకి ఈ ఆఫీసర్స్ కి కట్టిన క్వార్టర్స్ కానీ, జడ్జెస్ గారు కానీ, ఇలా గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకో 3-4 నెలలు మోస్ట్లీ వాళ్ళు మూవ్ అవుతారు దాంట్లోకి. అప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా ఈ రెవెన్యూ బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే సిటీలో చాలా రెంటల్స్ పే చేసి ఉంటున్నారు. సో ముందు వాళ్ళకి కూడా అలాట్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి. సో వర్క్స్ అయితే మాత్రం బాగానే జరుగుతున్నాయి అక్కడ. అది ఓకే. ఇప్పుడు జనరల్ గా మనం ఆలోచిస్తే మీరు క్రెడై ప్రతినిధిగా లేదా చాప్టర్ చైర్మన్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి అనుమతుల విషయంలో కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ కల్పించే విషయంలో ప్రభుత్వం స్పందన ఎట్లా ఉందంటారు? ప్రభుత్వం అంటే మాకు ఎంఐడి నుంచి మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏపీసీఆర్డీ నుంచి కానీ మాకు ఈ బిల్డింగ్స్ లో కొంచెం వెసులుబాటు, జియోలో కొన్ని వెసులుబాటు కూడా తీసుకొచ్చారు, సెట్ బ్యాక్స్ లో కూడా. అట్లాగే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేము మా క్రెడై తరఫున సిఆర్డీ చైర్మన్ మన కన్నబాబు గారిని కలిసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఈ పీపీపీ మోడల్లో కానీ జాయింట్ డెవలప్మెంట్గా కూడా బిల్డర్స్ కూడా వాళ్ళు మేము ప్రపోజల్స్ కూడా ఇమ్మంటున్నారు. అంటే గవర్నమెంట్ మామూలుగా మామూలుగా బయట అంతకుముందు ల్యాండ్ ఓవర్స్ దగ్గర డెవలప్మెంట్ చేసినట్టుగానే ఆ పద్ధతిలోనే మేము అడిగాము. గవర్నమెంట్ కూడా మా ప్రపోజల్స్ ఇమ్మంటే మేము క్రెడై తరపు నుంచి కూడా కొంచెం ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి ఇస్తున్నాం. సో గవర్నమెంట్ కూడా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు హ్యాపీ నెస్ట్ అనేది అప్పుడు గత ప్రభుత్వంలో, ఇదే టీడీపీ ప్రభుత్వంలోనే ఎంతో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా కూడా ముందుకు వచ్చింది. మళ్ళీ ఎందుకో మరి వెనకపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఇటు జనాలు నమ్మలేదా, లేకపోతే ప్రభుత్వం వెనక తగ్గింది అనుకోవాలా? నమ్మటం అంటే హ్యాపీనెస్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా హ్యాపీనెస్ ఆల్మోస్ట్ 2017-18 అట్లా స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ 18 అట్లా. సో గవర్నమెంట్ ఏంటంటే మామూలు దాన్ని అందరూ అసలు అది హ్యాపీనెస్ అనౌన్స్ చేసినప్పుడు 1/2 hour లోనే ప్లాట్స్ కూడా అన్ని కూడా సో ఏంటంటే అన్ఫార్చునేట్ గా తర్వాత మనకి గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం డిలే జరగడం జరిగింది. సో ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ కి మాత్రం, అందుకే గవర్నమెంట్ కొంచెం ఏదైనా ఇన్వెస్టర్స్ కి మా అబ్జర్వేషన్ ఇప్పుడు అర్థమైందంటే ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే కనుక, ఈ డెవలప్మెంట్ వస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్, ఎవరైనా కూడా బిల్డర్లు కానీ అట్లాగే బయర్ కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంచెం. సో గవర్నమెంట్ కూడా ప్రస్తుతం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో వాళ్ళు అవన్నీ కూడా చేస్తే ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ ఫేజ్ గా జరుగుతుంది కూడా. అదేవిధంగా ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా శాండ్ ఫ్రీ కూడా ఇచ్చింది.
అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ కూడా ఇచ్చింది. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మన రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి? అంటే ప్రస్తుతం మేము అంటే ఉపయోగపడుతుందంటే మేము కూడా ఈ గవర్నమెంట్ కూడా కొంచెం ఈ టైప్ ఆఫ్ రాజధానిలో ప్రాజెక్ట్స్ చేయటానికి మేము కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. సో మా అంటే అవుట్ సైడ్ బిల్డర్స్ కొంచెం పెద్ద పెద్ద బాంబే, ఢిల్లీ అట్లాంటి బిల్డర్స్ కూడా క్రడైలో ఉన్నారు. వాళ్ళు కూడా అడిగారు ఇక్కడ విజయవాడ క్యాపిటల్ గురించి మమ్మల్ని కూడా. సో మేమేంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఇక్కడ మన లోకల్ బిల్డర్స్ కూడా వాళ్ళకి కూడా కొంచెం ఏపీలో ఉన్న వాళ్ళకి కొంచెం రిజిస్ట్రేషన్ అమౌంట్స్ కానీ కొంచెం ఇట్లా కొత్తగా క్యాపిటల్ స్టార్ట్ చేసే వాళ్ళు వెసులుబాటు ఇస్తే గవర్నమెంట్ కొంచెం రిజిస్ట్రేషన్ అమౌంట్స్ కూడా కొంచెం బర్డెన్ అవి కూడా తగ్గిస్తే కొంచెం ఆ బర్డెన్ మళ్ళీ ఏంటంటే కస్టమర్ మీద కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తే ఐ థింక్ అది కూడా బాగానే ఉంటుంది. మేము ప్రపోజల్ ఇచ్చాము. ఐ థింక్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, అమరావతి రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ కనుక గమనించినట్లయితే ఎప్పుడో డెవలప్ అయిపోయినటువంటి హైదరాబాద్ తో ఈక్వల్ గా ఉంది, ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందుకే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే మాకు బైఫర్కేషన్ అవగానే, యాక్చువల్గా ఏపీలో బైఫర్కేషన్ అవగానే, ఆంధ్రప్రదేశ్ అవగానే సడన్ గా విజయవాడలో ఇక్కడ అమరావతిలో క్యాపిటల్ అనగానే ఏమైందంటే మాకు ఒకేసారి రేట్లు ఆల్మోస్ట్ డబుల్ లాగా పెరిగిపోయినాయి, వర్టికల్ గా అలా పెరిగిపోయినాయి. సో ఎప్పుడైనా బిల్డర్ ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు తన కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకుంటారు, అంటే కస్టమర్ కి పడే చూస్తే కానీ ఒకేసారి మనం ఆ మిస్ మ్యాచింగ్ జరిగితే మాత్రం అది ఆటోమేటిక్ గా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అట్లా కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడిప్పుడే అన్ని కూడా కొంచెం సైట్ అబ్జర్వ్ చేస్తే విజయవాడలో లాస్ట్ 5 years నుంచి సైట్ రేట్లు కూడా ఏం పెరగలేదు. సో ఏంటంటే అది ఎందుకు కారణం అంటే అంతకుముందు ఒకేసారి 5 years బ్యాక్ వర్టికల్ గా చాలా పైకి పెరిగిపోవడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఆల్రెడీ పెరిగింది. సో ఏంటంటే దీని మీద మనం ఇప్పుడు స్లోగా కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 3-4 years లో అక్కడ కూడా బాగా వర్టికల్ గా పెరిగి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొంచెం మార్కెట్ స్లోగా ఉందని చెప్తున్నారు. స్లోగా ఉన్నమాట వాస్తవమైనా, కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న రేట్లు ఇక్కడ ఉన్న రేట్లు ఈక్వల్ అయిపోతున్నాయి అన్నట్టు లేదు. హైదరాబాద్ లో రేట్లు ఎక్కువ. హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ సిటీలా డెవలప్ అయిపోయింది. సో రేట్లు కూడా ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ కూడా ప్రాజెక్ట్స్ కూడా ఇన్వెంటరీ కొంచెం ఎక్కువైంది మామూలుగా కొంచెం. సో ఏంటంటే అక్కడ కూడా అందుకే మార్కెట్ కొంచెం స్లో అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ రంగాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో ఎవరైనా అమరావతి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ఏమన్నా వస్తున్నారా కొంతమంది అన్న రియల్ ఎస్టేట్ కి సంబంధించి? అంటే వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు మొదటి నుంచి చూస్తే మామూలుగా మన కోస్టల్లో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఆల్మోస్ట్ 30-40 years నుంచి ఇంటికి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఇన్వెస్ట్ చేస్తారు, ల్యాండ్స్ మీద కానీ అపార్ట్మెంట్స్ మీద కొంటారు. ఇంకా ఎంతో కొంత ఎవరికైనా దాన్ని ఏమంటారు, ఒక మాతృభూమి అంటారు, మైదానం అంటారు కదా. సో వాళ్ళకి ఎప్పుడు ఓన్లీ థింగ్ దే ఆర్ వాచింగ్ ఇట్. కొంచెం మధ్యలో కొంచెం చిన్న కన్ఫ్యూషన్ వచ్చింది క్యాపిటల్ వల్ల. సో అటు ఇదంతా సెటరేట్ అయితే ఎవరైనా కొంచెం దాన్ని ఇక్కడ వీటిలో మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళుగా అది ఖచ్చితంగా జరుగుతుంది మా యొక్క. ఎన్ఆర్ఐలకి సంబంధించి అమెరికాలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆంధ్ర వైపు, మీరు అన్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా మంది ఇంటికి ఒకళ్ళు వెళ్ళారని, వాళ్ళందరూ కూడా మళ్ళీ అమరావతి వైపు దృష్టి చూపించే అవకాశం ఉందంటారు. డెవలప్మెంట్ కనపడితే ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన ఇవన్నీ కనపడుతున్నాయి ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు రీసెంట్ గా కంప్యూటర్ దీనిలో క్వాంటమ్ వ్యాలీ అనేది మామూలుగా ఎల్ఎన్టీను ఐబిఎం వాళ్ళతో టైఅప్ అయింది ఉంది. సో ఇట్స్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఇలాంటివి వస్తే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ మార్కెట్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఎన్ని కూడా చాలా ఎందుకు టైం పడతాయి, అన్ని మనం ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎన్ని పాజిటివ్ ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. అది మేమైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఏదో 2-3 years లో గోయింగ్ టు మార్కెట్ అంతా పాజిటివ్ ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. అవునండి. అదేవిధంగా ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక అనిశ్చితి ఏర్పడింది. అంటే గత ప్రభుత్వం వచ్చి ఇక్కడ కాదు 3 రాజధానులు చేద్దాం అంటున్నారు, రేపొద్దున వచ్చి ఇంకొకళ్ళు ఇంకో రకం మాట్లాడచ్చు, చంద్రబాబు గారు ఉంటే అమరావతి ఉంటుంది. ఇటువంటి కన్ఫ్యూషన్ అనేది జనాల్లో ఉంది.
అంటే ఈయన ఉంటే ఓ బాగుంటది, లేకపోతే మారితే ఇంకోటి ఉంటదేమో, ఇంకోటి ఏం చేయాలనేటటువంటి డౌట్ ఉన్న పరిస్థితి కనపడుతుంది సగటు మనుషులు. సో ఆ భయాలు పోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటున్నారు రాజధానికి సంబంధించి? అంటే మనకి యాక్చువల్గా June 2 of 2024 మనకి జాయింట్ క్యాపిటల్ గా మనం బైఫర్కేషన్ చేసినప్పుడు ఒక 10 years మనకి జాయింట్ క్యాపిటల్ గా పెట్టారు. ఉమ్మడి రాజధాని సో ఉమ్మడి రాజధాని ఉంది. సో June 2 of 2024 అది అయిపోయింది. సో దానికి కూడా మనం కొంచెం చట్టబద్ధత కల్పిస్తే, అంటే గవర్నమెంట్ కూడా ఆ ప్రాసెస్ లో ఉంది, దాన్ని క్యాబినెట్ లో పాస్ చేసుకుని పార్లమెంట్ లో ఈ సెషన్ లో కూడా బిల్ పాస్ చేద్దాం అని చూస్తున్నారు. సో దట్ అమరావతి రాజధాని ఉండాలి. అది కూడా చేస్తే కనుక ఇంకా ఇన్వెస్టర్స్ కానీ ఎవరికి పీపుల్స్ లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటంటే ఎవరు అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది, అది అందరికీ మంచిది. అవునండి, అటువంటిది ప్రస్తావన వచ్చి అది ఫుల్ఫిల్ అయితే కనుక ఖచ్చితంగా ఆ కాన్ఫిడెంట్ అనేది ఇవ్వగలుగుతారు, పాజిటివ్ గా ఉంటుంది. అంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, అది నా ఉద్దేశం. ఇప్పుడు మన క్రెడాయి తరపు నుంచి అమరావతిలో కానీ అమరావతి సరౌండింగ్స్ లో కానీ ఎటువంటి ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చూస్తున్నారు? అమరావతిలో ఇప్పుడు గవర్నమెంట్ మేము ప్రాపర్టీ షో పెట్టినప్పుడు, అంటే యాక్చువల్ గా మొన్న మినియేచర్ పెట్టాం, దాంట్లో థీమ్ సిటీస్ అని డిఫరెంట్, అంటే జస్టిస్ సిటీ అని ఉంది, మామూలుగా నాలెడ్జ్ సిటీ అని ఉంది, అట్లాగే హెల్త్ సిటీ అని రకరకాల అన్ని కూడా కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. సో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విట్టోడ్ పెట్టారు, SRM పెట్టారు. మళ్ళీ షార్ట్లీ మొన్న వీళ్ళు కూడా ల్యాండ్ అలాట్ అయింది, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు అన్నారు. ఒకటి XLRI ప్లస్ బిట్స్పిల్ అని. అట్లాగే హెల్త్ సైడ్ వచ్చేసేపటికి మన వసుధారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా భూమి పూజ చేశారన్నారు. అట్లాగే LV ప్రసాద్ గారు ఇన్స్టిట్యూట్ కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది అన్నారు. అట్లాగే మన స్పోర్ట్స్ సిటీ దానిలో మన MSK ప్రసాద్ క్రికెట్ అకాడమీ ఒకటి, వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేస్తారు. అట్లాగే మన నెక్స్ట్ గోపీచంద్ పుల్లలు షెటిల్. సో అన్ని ల్యాండ్స్ అన్ని అలాట్ చేయటం, వాళ్ళు మన కొన్ని అట్లాగే నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంకర్స్ అన్ని పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా వాటిలో కూడా ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అన్ని స్టార్ట్ అయినాయి, చేశారు, జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఒక 1 or 2 years లో ఇవన్నీ ఒక షేప్ వస్తాయి. అది 2 years అన్నపడుతుంది మినిమం. ఇప్పుడు రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఈ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర తీసుకోవటం కావచ్చు, ప్రస్తుతానికి కూడా వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, అంటే వాళ్ళ దగ్గర కొంత ల్యాండ్ తీసుకుని వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి కదా, అవి ఇచ్చే దాంట్లోనే ఇంకా కన్ఫ్యూజన్ కొంత మేరకు ఉంది. ఈ ప్రక్రియలో మళ్ళీ ఇంకో ఎక్విజేషన్ చేయటం, మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకోవటం అనేది రైతుల్లో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది సార్. అంటే ల్యాండ్ అంటే మరి గవర్నమెంట్ మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ డెవలప్మెంట్ ల్యాండ్ అంటే అక్కడ వాళ్ళ ప్లాన్స్ లో, అంటే మాకు అర్థమైంది ఏంటంటే అది ఫ్యూచర్ లో మళ్ళీ ల్యాండ్ ఎక్వైర్ చేయటం తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఒకసారి సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఇప్పుడు ఆ డెవలప్ అయిన హైదరాబాద్ ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం చాలా కష్టం అండి. సో ఇంక అలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చూసి ఏంటంటే కొంచెం ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ల్యాండ్ కనీసం ఒక 25,000 ఎకరాలు తీసుకుందాం చూస్తున్నాం గవర్నమెంట్. అది మా పేపర్లో కూడా చదివాము. దాంట్లో ఏంటంటే 16,000 రైతుల దగ్గర నుంచి మిగతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే కొంచెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకోటి రైల్వే స్టేషన్, రైల్వే లైన్, ఇంకోటి స్పోర్ట్స్ సిటీ. అంటే స్పోర్ట్స్ అంటే రివర్ ఫ్రంట్ ఉంది కదా మనకు, అంత రివర్ ఫ్రంట్ లో కొంచెం స్పోర్ట్స్ సిటీ అంటే దానికన్నా కూడా ప్లాన్స్ ఉన్నాయని పేపర్లో చదివాము. అదనమాట. సో అది మీద తీసుకుంటే అది ఇప్పుడైతే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తీసుకున్న రైతుకి న్యాయమే చేస్తుంది. ఫైనల్ గా మేము 2-3 సార్లు కూడా CRT ఆఫీస్కి వెళ్ళినప్పుడు, AP CRT వెళ్ళినప్పుడు కన్నబాబు గారు ఎప్పుడు కూడా చూసిన వాళ్ళు రైతులతో ఏదో మీటింగ్ నెగోషియేషన్ జరిగి వాళ్ళని సాటిస్ఫై చేస్తే చూస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో అక్కడ పనిచేసేటటువంటి స్కిల్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఉండట్లేదు. అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మన వాళ్ళ పాత్ర అనేది చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ స్కిల్ డెవలప్ చేయాలా, లేకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వర్క్లు చేయించుకుంటున్నారా? దాన్ని ఎట్లా స్కిల్ అంటే మనం కూడా ఇప్పుడు యాక్చువల్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది, NAC అని. సో ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు అమరావతిలో కూడా NAC కింద ఒక 5
ఏకర్స్ అలాట్ అయింది అన్నట్టుగా చెప్పారు. సో మనం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంపల్సరీగా చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లూ కాలర్ జాబ్స్ కి మనకే కాదు, ఇక్కడ తెలంగాణలో కూడా ఈ సమస్య ఉంది. బ్లూ కాలర్ జాబ్స్ కి ఎవరు రావట్లేదు. ఎవరికి అంటే డ్రైవర్స్ కి, మ్యాసనరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ అక్కడ ఎన్ఎస్సి ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఫారెన్ వాళ్ళకి చాలా ఇజ్రాయెల్లో ఇప్పుడు డ్రైవర్స్ మ్యాసనరీ వాళ్ళకి 2 lakhs దాకా ఇస్తున్నారు. అట్లాగే మన ఈ గల్ఫ్ కంట్రీస్ లో 70,000-80,000 దాకా సంపాదించుకుంటున్నారు మ్యాథ్స్. అంటే వాడు మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం మన స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసి హైకోర్టు చేసి అక్కడ చేస్తే మనకి ఈ గవర్నమెంట్ మనకి ఆ షార్ట్ ఫాల్ ఉండదు. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా ఇప్పుడు ఒరిస్సా లేబర్, అగ్రికల్చర్ సైడ్ లేబర్ కూడా ఒరిస్సా నుంచి, అట్లాగే రాడ్ మా దాంట్లో మా బిల్డింగ్ లైన్ లో మేము ఆల్మోస్ట్ రాడ్ బెండింగ్, ప్లంబింగ్ అండ్ మ్యాసనరీ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఓవరాల్ గా కనుక చూస్తే ఒక 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎట్లా ఉంటుంది? కొంచెం మనకి తీర ప్రాంతం చాలా పోర్టు మొత్తం, అది చాలా పోర్ట్స్ కూడా అన్ని ఒక 20 పోర్ట్స్ దాకా అవన్నీ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేసుకుని ఇవన్నీ చేస్తే, ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళంతా కష్టపడే ఇది అన్నట్టు అందరూ కూడా చెప్పా కింద మీరు చెప్పే ఇంకోళ్ళు అమెరికా అందరూ ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా లిటిల్ గ్యాప్ ఈ 3-4 years 4-5 years మనం మళ్ళా ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకు వస్తే కనుక స్లోగా మనం కూడా మళ్ళా మార్కెట్ అంతా పికప్ అవుతుంది, అంత పాజిటివ్ గా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా అమరావతిలోనే రాజధాని కట్టాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి కోసం, ఇక్కడ రాజధానిలో డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, విదేశీ పర్యటనలు కావచ్చు, దావోస్ కావచ్చు, మంత్రి నారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు కూడా నిరంతరం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. సో వీరి యొక్క ఫలితాలు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందంటారా అమరావతిలో? వస్తాయండి. అంటే ఎప్పుడైనా పీపుల్ ఇందాక అనుకున్నట్టుగా మనకి ఇప్పుడు ఒక 2 years లో మనం ఖచ్చితంగా కూడా రిజల్ట్స్ కనపడతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పీపుల్ కూడా దాన్ని వాచ్ చేస్తున్నారు. మనం ఎంతవరకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైడ్ ఆ పెద్ద బాధ్యత అది. ఇక్కడంతా కూడా అనుకునే మీరు అన్నట్టు కింద రైతులకు కానీ వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే డెవలపర్, కన్స్ట్రక్షన్ బిల్డర్స్ లాంటి ఎట్లాంటి వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇచ్చే వెసులుబాటు వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే కనుక ఆటోమేటిక్ గా కొంచెం ఇది మళ్ళీ పికప్ అవుతుంది. 2 years లో రిజల్ట్ రావచ్చు అన్నారు. ఎటువంటి రిజల్ట్ రావచ్చు అంటారు? రిజల్ట్ అంటే మళ్ళీ ఆటోమేటిక్ గా మార్కెట్ లో మనీ సర్క్యులేషన్ రావాలండి. మెయిన్ మనీ సర్క్యులేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అప్పుడు వస్తాయి. ఇది ఒక సైకిల్ లాంటిది. అదమ్మా మనీ సర్క్యులేషన్ అనేది ఒక యాంగిల్ అయితే, అమరావతిలో పబ్లిక్ పాపులేషన్ అనేది అక్కడ స్టే ఉండట్లేదు. స్టే అనేది ఉండకపోతే కనుక గతంలో చూసాం వేరే రాజధానులు, రాయ్పూర్ వగేరా అట్లాంటి చోట్ల జనాలు లేనటువంటి రాజధాని సక్సెస్ అవ్వదు అని అంటున్నారు. జనాలు నిజంగా అమరావతిలో వచ్చే అవకాశం ఉందంటారు. మనకి ఆల్మోస్ట్ అది ఎగ్జాంపుల్ మనకి విజయవాడ, గుంటూరు ఆల్మోస్ట్ కలిసిపోయి ఉన్నాయండి. ట్విన్ సిటీస్ లాగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆ మధ్యలో అంతా కలిసిపోయి ఉంది. ఇప్పుడు యాక్టివిటీ దానికి ఎడ్జెసెంట్ ఇది ఏంటంటే మనం ఒక ప్లాండ్ సిటీ చేయాలంటే మనకి ఇప్పుడు విజయవాడ కానీ గుంటూరు కానీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. కొంచెం మనం ప్లాంట్ సిటీస్ చేయాలన్నప్పుడు కొంచెం దాన్ని అలా చేస్తేనే అది కొంచెం బాగుంటుందండి. కొన్ని అప్పుడు 150 feet రోడ్స్ ఇలాంటివన్నీ చేయాలంటే కొన్ని అలా చేస్తేనే తప్పితే మనకి ఆ డెవలప్మెంట్ ఇది కూడా కాదు. ప్లాన్ సిటీ అనేది ముందు జాగ్రత్త అక్కడ మన హైదరాబాద్ లో కట్టాడు చంద్రబాబు గారు, అది ఇప్పుడు సక్సెస్ అయింది అనేది అంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్లాన్ సిటీ అనేది పెట్టడం అనేది చాలా దూరం అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది, రిజల్ట్ అనేది కనపడట్లేదు అనేది కూడా ఒక అపవాదం ఉంది. అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా క్రెడై తరఫున స్టడీ టూర్కి అట్లా వెళ్ళినప్పుడు మేము గుజరాత్ లో అహ్మదాబాద్ వెళ్ళామండి.
ఇక్కడ కూడా చూసాం గిఫ్ట్ సిటీ అని, ఇక్కడ కూడా అది అడ్జసెంట్ గానే ఉంది మామూలుగా, అది కూడా కొద్దిగా. కాకపోతే ఏంటంటే చూసాం గిఫ్ట్ సిటీ కూడా, అక్కడ డెవలప్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో గుజరాత్ మరి మాకైతే అట్లా అది అది ఈ వాగ్దానం దాంట్లోకి వెళ్తే అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక ఫారెన్ సిటీ లాగా ఉన్నట్టు ఉంది, ఆ డెవలప్మెంట్ అంతా ప్లాండ్ గా ఉంది అదనమాట. అదే ఇప్పుడు ఇంకో రకమైనటువంటి విషయం ఏంటంటే, అమరావతిలో రాజధానిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఫారిన్ కంట్రీస్ లేకపోతే అదర్ స్టేట్లు మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళు కొంతవరకు ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే నారా లోకేష్ కానీ మిగతా పెద్దలందరూ కూడా వీళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇదే యాంగిల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కానీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేయటం లేదు, వాళ్ళని కూడా కన్విన్స్ చేయట్లేదు అనేటటువంటి అపవాదు కూడా వస్తుంది. మన అమరావతిలో మన ప్రాంతం వాళ్ళు ఇన్వెస్టర్లు కనపట్లేదు, ఎక్కడో సౌత్ కొరియా వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అనేది కూడా ఒక అపవాదు కనపడుతుంది. అట్లా ఏముందండి, ఎప్పుడు అంటే మన యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక 2 years అయింది గవర్నమెంట్ వచ్చి. సో ఏంటంటే ఇంకా ఏమీ రాలేదు ఏంటి అని దీంతో కొంతమంది అట్లా మాట్లాడచ్చు, మేము కాదంటలేదు. కానీ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక చిన్న కార్యక్రమంలో అంతరాయం ఏర్పడినప్పుడు దాన్ని మనం సెటరేట్ చేసుకునే కొంచెం టైం పడుతుంది. ఆ టైం తీసుకుంటుంది. అది ఇప్పుడు ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ సెటరేట్ అయింది అని అనిపిస్తుంది మామూలుగా. అంతే, మనం రోజు పేపర్లో చదువుతున్నాం అన్ని కూడా, ఎందుకు ఆలస్యమైంది ఏంటని క్లియర్ కనపడుతుందండి. సో అవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు వర్క్ ఇప్పుడు అవన్నీ సెటరేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఐ థింక్ నేను అనుకుంటాం ఖచ్చితంగా 2 years లో మాత్రం చాలా చేంజ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మంగళగిరి వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఫ్లాట్స్ వీటికి కూడా కొంత డిమాండ్ పెరిగింది ఈ రాజధాని సరౌండింగ్ అంటున్నారు సార్. అది మనం అనుకోవచ్చు. మేము ఇప్పుడు మీరు చూడండి, మరి యాక్చువల్ గా ల్యాండ్ ఎప్పుడు కూడా ఒకేసారి మనకు ఎప్పుడైనా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఒకేసారి మనకు ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఒకేసారి అది చాలా ఎక్కువ వర్టికల్ గా డబల్ చెప్పినప్పటికీ దాని వల్ల కూడా ఒక చిన్న ప్రాబ్లం ఇది ఏంటంటే దాన్ని మీట్ అవ్వటం అనేది కాదు. సో ఒకసారి ఆ రేట్లు ఎవరు ఎందుకు జరిగినాయి అనుకోండి, ఇక్కడ పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే ఇక ఆ రేట్ వచ్చేదాకా అమ్మను కూడా అది ప్రాబ్లం. ఆయన అమ్ముకుంటారంటే ఆయనకు అవసరమై కొనుక్కుంటారు, కానీ అది మార్కెట్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం అవసరాన్ని బట్టి. ఓవరాల్ గా అయితే రియల్ ఎస్టేట్ రంగం అమరావతిలో బాగుంటది అనేది మీ హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమరావతి ఏపీలో అంతా బాగానే ఉంటుందండి. విశాఖపట్నంలో వచ్చే ప్రాజెక్ట్ విశాఖపట్నంలో వస్తున్నాయి, అమరావతిలో జరిగే యాక్టివిటీ జరుగుతుంది. అటే మన కర్నూలు సైడ్ జరిగేది అన్ని చోట్ల కూడా అన్ని మనకు అన్ని కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అన్ని కూడా బాగా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వాడు మా కోఆపరేషన్ మొత్తం అన్ని కూడా కనెక్టివిటీస్ అన్ని కూడా కనపడుతున్నాయి. సో మనకు అంతా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో క్రెడాయి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? అదే క్రెడాయి విజయవాడ చాప్టర్ చైర్మన్ గా మీరేం చెప్తారు? మాకేముంది, మాకు మంచి మంచి బిల్డింగ్లు కట్టాలని, అమరావతి తొందరగా డెవలప్ అయితే అమరావతిలో కూడా ప్రాజెక్ట్స్ చేయాలని మా కోరిక. అది క్యాపిటల్. ఎందుకంటే విజయవాడ ఆల్మోస్ట్ ఇదంతా ఇక్కడ కొంచెం విజయవాడగా అంటే కంజెస్టెడ్ గా అయిపోయింది. అంటే కొంచెం పాపులేషన్ విజయవాడ స్ప్రెడ్ అవ్వాల, ఇప్పుడు స్ప్రెడ్ అయింది కొంచెం. సో ఏంటంటే మనం ఇప్పుడు పీపుల్ కూడా ఇప్పుడు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ కన్నా గేటెడ్ కమ్యూనిటీస్ ఇష్టపడుతున్నారు. మామూలు గేటెడ్ అంటే కొంచెం ఎమ్యూనిటీస్ ఉన్నవాటికి ఒక 10 apartments 20 కన్నా పీపుల్ ఏంటంటే వాంట్ టు గో ఈవెన్ 2 bedroom 3 bedroom వాళ్ళు కూడా ఒక ఎమ్యూనిటీస్ ఉన్నట్టు, పిల్లల ప్లే గ్రౌండ్, ఇట్లాంటి వాకింగ్ ట్రాక్లు, అలాంటి ప్రాజెక్టులు చేయాలంటే మేము బయటకు వెళ్ళాల్సిందే. బయటకు వెళ్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అటు అమరావతి వైపు కానీ ఇటేపు కానీ ఇటు విజయవాడ వైపు పెద్ద ఎక్స్టెంట్ లోకి వెళ్తే ఈ ఫెసిలిటీస్ అన్ని మనం చేయగలుగుతాం. అప్పుడు అది చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి. సతీష్ గారు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అమరావతిలో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అనేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతమంది ఆశావాహులు అమరావతి సరౌండింగ్ లో ప్లాట్స్ కొనడానికి విరివిగా వస్తున్నారు, కొంటున్నారు. అంతవరకు జరుగుతుంది. బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వట్లేదు, ఫ్లాట్స్ అంటే అలాట్ చేయట్లేదు, ప్లస్ ఆ కట్టినటువంటి ఫ్లాట్స్ కూడా నాణ్యతా ప్రమాణాలు ఉండట్లేదు అని చెప్పి బాధితులు గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో బిల్డర్లు అసలు ఎవరిని నమ్మాలి అంటే, ప్రజలు బిల్డర్లు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏం చేయాలి? ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బులు ఎవరో
అనామక బిల్డర్కి ఇచ్చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్తారు? ఎట్లాంటి వాళ్ళని నమ్మాలని చెప్తారు బిల్డర్ల విషయంలో? అంటే మనం ఒక ప్రాజెక్టు అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్లో స్థలం కానీ ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఎప్పుడైనా బిల్డర్ యొక్క ట్రాక్ రికార్డ్. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా కస్టమర్స్ వెళ్తే కానీ కస్టమర్స్ని అడిగితే ఫీడ్బ్యాక్ ఇస్తారు. మనం జస్ట్ ఊరినే మన అపార్ట్మెంట్ కొనుక్కున్న ఆయన ఊరినే ఆ ప్రైస్ తక్కువకి వస్తుందని ఎందుకు దాన్ని బట్టి నిర్ణయించకూడదు అపార్ట్మెంట్ యొక్క దాని కొనుక్కునే. ఇది నా అడ్వైజ్ అయితే మాత్రం ఏమంటే మేము మామూలుగా ఏంటంటే ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ కట్టేటప్పుడు చూడాలన్నప్పుడు మాత్రం ఈ బిల్డర్ అంత ముందు ఎటువంటి అపార్ట్మెంట్లు కట్టారు, దాంట్లో ఎట్లా నాణ్యత ఎట్లా ఉంది చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అదే ఇప్పుడు రాజధానిలో రేట్లు పెరిగిపోయేసరికి లేకపోతే ఒక ఎకరం స్థలం ఉందనుకోండి, లేకపోతే ఒక 500 గజాల స్థలం ఉందనుకో, బిట్టు ఉందనుకో, అతనే బిల్డర్కి అవతారం ఇచ్చేసి వాళ్ళే సొంతగా చేసేస్తున్నారు. దాని మూలంగా కొంత ఇబ్బందులు వస్తున్నాయి, ఆయనకి నాణ్యత ప్రమాణాలు తెలియట్లేదు అనేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కానీ ఒకవేళ ఈయన బిల్డరు, ఆథరైజ్డ్ బిల్డరు, లేకపోతే మీ క్రెడాయి తరఫు నుంచి కానీ ఈయన ఆథరైజ్డ్ ఈయన అనాథరైజ్డ్ అని చెప్పి ఏదన్నా ఒక గుర్తింపు కార్డు అనేది ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారు? అంటే నిజానికి మీరు చెప్పినట్టు మీరు ఆ బిల్డర్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలని అంటున్నారు, నిజమే. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ కొనాలని అనుకుంటారు, వాళ్ళ ఫ్లాట్ ఏది దొరికిందంటే గమని కొనేస్తారు. సో వాళ్ళంత ఎంక్వైరీ చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆథరైజేషన్ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మీ క్రెడాయి నుంచి కానీ ఇస్తే ఎట్లా ఉంటుంది? క్రెడాయి నుంచి అంటే మనం గవర్నమెంట్ అథారిటీస్ కాదు కదా. గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ ఏపీ రేరా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఏది మామూలుగా ఈ మధ్యన ఏంటంటే లాస్ట్ 5 years లో చాలా మంది బిల్డర్లు అంటే ఈ మా దాంట్లో ఉన్నాళ్ళు వన్ టైం పేమెంట్ అని స్కీమ్స్ కూడా పెట్టారు. ఏంటంటే సపోజ్ అక్కడ 9,000 square feet ఉంటే ఒక లాంచింగ్ రేట్ అని స్టార్టింగ్ లోనే 6,000 అట్లా డౌన్ పేమెంట్ ఇస్తే అమౌంట్ అంతా ఇస్తే కనుక వాళ్ళకి ఒక డిస్కౌంట్. కొంతమంది బ్రాండ్ ఉన్న ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళే కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కాబట్టి. బ్యాంకులో ఇంట్రెస్ట్ కానీ ఇదైతే కొంచెం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, దానిలో తప్పులేదు బిజినెస్ పరంగా. కానీ దాన్ని కొంతమంది ఇట్లా రాంగ్ గా కూడా యూటిలైజ్ చేస్తున్నారు. ఏంటంటే ఆ ఫండ్స్ తీసుకెళ్లి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కొంచెం క్రెడిబుల్ ఉన్న బిల్డర్స్ అయితే మాత్రం ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చిన డబ్బులు ప్రాజెక్ట్ లోనే యూటిలైజ్ చేస్తారు. సో ఏంటంటే వాళ్ళు కూడా కొనుక్కునే కస్టమర్ కూడా ఈ బిల్డర్ గారు అంత ముందు ఎక్కడ చేసినవన్నీ కూడా చూసుకుంటే జనరల్ గా లాంగ్ రన్ లో ఉండి కొంచెం క్రెడిబుల్ గా ఉన్న బిల్డర్స్ మాత్రం వీళ్ళంత వరకు వాళ్ళకి, ఎందుకంటే అది వాళ్ళు ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తే మార్కెట్ లో మళ్ళీ బిజినెస్ చేయడం కూడా కష్టం కాబట్టి. సో కస్టమర్ కూడా అది కూడా చూసుకోవాలి. సెలెక్ట్ ఇప్పుడు మంచి బిల్డర్ దగ్గర కనుక్కుంటే మనకి సేఫ్ అనేది కూడా చూసుకోవాలి. అది మా అడ్వైజ్ అన్నమాట. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఇక్కడ తాడేపల్లిలోనే చూస్తే వాళ్ళు ఏం చేశారంటే 1 year లో మీకు ఈ ల్యాండ్ ఇవ్వండి డెవలప్మెంట్ అని చెప్పి తీసుకున్నారు. యాక్చువల్ గా అక్కడ 60-40 నడుస్తున్న టైంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే 50-50 లేకపోతే ఇంకా తక్కువ పర్సెంటేజ్ కు ఒప్పుకుని 1 year లో అప్పచెప్తానన్న వాళ్ళు 3 సంవత్సరాలు అయినా కూడా అపార్ట్మెంట్లు వాళ్ళకి అప్పచెప్పట్లేదు అని వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏమన్నా చట్టబద్ధత ఉంటుందా? ఇన్నాళ్ళలోనే ఇవ్వాలి అనే దానికి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలి? గవర్నమెంట్ అయితే రేరా కింద మామూలుగా ఎవ్రీ 3 months మాకు ఒక బ్యాంక్ లో ఫండ్స్ కూడా మనం డైవర్ట్ చేయకుండా రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. ఆ ఫండ్స్ కూడా గవర్నమెంట్ అదే మన మానిటర్ చేస్తుంటుంది. ఆ ఫండ్స్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు లేదు. సో అంతవరకు గవర్నమెంట్ అది చూస్తుంది. అట్లా అని చెప్పి గవర్నమెంట్ ప్రతిదీ అంత వాచ్ చేయడం కష్టం కదా. అసలు మెయిన్ థింగ్ ఇంకా పబ్లిక్ కొనుక్కునే కస్టమర్స్ కూడా వీళ్ళ అది లీగల్ గా కరెక్ట్ గా ఉందో చూసుకోవాలి, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అట్లాగే బిల్డర్ గురించి కూడా బాగా ముందు చేసిన ప్రాజెక్ట్స్ అట్టున్నాయి, వీళ్ళు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే అప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే మంచిది. ఇప్పుడు మా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తాం, మేము వెళ్ళినప్పుడు ఆయన ఒక ఫండింగ్ కంపెనీ అనేది బ్యాంకులో ఏమన్నా అంటే ఆయన we don't look into the builder, we don't look into the project, we look who is doing the project. అంటే బిల్డర్ ఎటువంటి అనేది దాన్ని బట్టి ఫండింగ్ ఇస్తాం. అట్లా ట్రాక్ రికార్డ్ బట్టి అది. సో ఏంటంటే కస్టమర్ కూడా ఈ వీటిలో అవి కూడా అన్ని పనులు గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మనం కూడా మన ఎక్సర్సైజ్ మనం కూడా చేసుకోవాలి. అదన్నమాట అది. సో అంటే ఈ బిల్డర్ అనేది రేరా
గుర్తింపు ఉంది అనే నమ్మకం ఉంటేనే వీళ్ళు కొనాలి అంటారా? రేరా గుర్తింపు కాదు. రేరా ఏం చేస్తుందంటే మనం రేరాలో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, రేరా నంబర్ తీసుకోవాలి. ఎవ్రీ 3 months ఒకసారి క్వార్టర్లీ రిటర్న్స్ వేయాలి, మా ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటనేది. సో అది మనం స్టార్ట్. అట్లాగే మేము లీగల్ ఒపీనియన్, రేరా వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ కూడా అడుగుతారు ఈ ప్రాజెక్ట్ మీద. సో లీగల్ గా కరెక్ట్ ఉందంటే అది ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మన బిల్డర్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫండ్స్ మళ్ళీ దాని మీద యూటిలైజ్ అవుతున్నాయి లేదు, అంతవరకు గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. సరిగ్గా నాణ్యత గురించి అంటారా, అది 5 years వరకు దానికి ఒక గ్యారంటీ పీరియడ్ లా కొన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ రేరా వాళ్ళు ఏం చెప్తారంటే, అవి రాకుండా అయ్యి వస్తే మాత్రం మనకు చెప్తే రేరాలో కంప్లైంట్ చేస్తే దాన్ని కూడా ఇది అన్నమాట రెక్టిఫై చేసేటట్టు చూస్తాం. బిల్డింగ్ కంప్లైంట్స్ అది. కానీ ప్రాజెక్ట్స్ ఫండ్స్ డైవర్ట్ చేయటం లేకపోతే ప్రాజెక్ట్ డిలే అవటం ఇలాంటివి మాత్రం కొంచెం రెప్యూటెడ్ బిల్డర్స్ చేయాలి. అదే మొత్తానికైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా ఉంటుందంటారు సతీష్ బాబు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.